అర్ధరాత్రి నడి రోడ్డుపై లేడీ టెక్కి నగ్నంగా పరుగులు. తెల్లవారేసరికి చెరువున డెడ్ బాడీ. అసలేం జరిగింది? మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో జరిగిన తేజస్విని విషాద ఘటన ప్రతి మనస్సును కలిచివేసింది. ఒక చదువుకున్న యువతి, ఒక ఐటీ ప్రొఫెషనల్, ఎంతో భవిష్యత్తు ఉన్న జీవితం. కానీ ఈరోజు ఆమె గురించి మనం మాట్లాడుతున్నది ఆమె కలల గురించి కాదు, ఆమె మరణం గురించి. ప్రతి విషాదం ఒక ప్రశ్నను అడుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం సమాజం బాధ్యత. ఈ ఘటనకు అసలు కారణం ఏమిటో దర్యాప్తు పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. అందుకే ఎలాంటి ఊహాగానాలు చేయడం సరికాదు. కానీ ఈ సంఘటన మన ముందుకు ఒక గొప్ప ప్రశ్నను మాత్రం తీసుకొచ్చింది. మన శారీరక ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన మానసిక ఆరోగ్యాన్ని కూడా అంతే ప్రాముఖ్యంగా చూస్తున్నామా? జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గుండె నొప్పి వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. కానీ మనస్సు అలసిపోతే, మెదడు సహాయం కోరితే, నిద్ర పూర్తిగా పోతే, భయం జీవితాన్ని నియంత్రించటం మొదలు పెడితే ఎందుకు ఇంకా చాలామంది మౌనంగా బాధపడుతున్నారు? ఎందుకంటే ఇది చిన్న విషయం, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, అందరికీ ఇలానే ఉంటుంది అని మనమే మనల్ని మోసం చేసుకుంటున్నాం. మరికొందరు చేతబడి, దృష్టి సరిగ్గా లేదు, దైవ శాపమేమో అని వైద్య సహాయం ఆలస్యం చేస్తున్నారు. ఇంకొందరు పిచ్చివాడు, మెంటల్ది అనే పదాలతో బాధపడుతున్న మనిషిని మరింత ఒంటరిగా మారుస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా చాలా రోజులుగా నిద్రపోవడం లేదంటే, కారణం లేకుండా తీవ్రమైన భయంతో ఉంటే, ప్రవర్తన ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంటే, లేదా తన భద్రతకు ప్రమాదం కలిగించే విధంగా ప్రవర్తిస్తుంటే వారిని విమర్శించకండి, వారిని భయపెట్టకండి, వారిని ఎగతాళి చేయకండి, వారికి సహాయం అందించండి. సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ లేదా అర్హత కలిగినటువంటి వైద్య నిపుణుడికి వెంటనే సంప్రదించండి. మనందరం గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. మొదటిది, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా నిజమైన ఆరోగ్య సమస్యలే. రెండవది, సహాయం కోరడం బలహీనత కాదు, అది ధైర్యం. మూడవది, సమయానికి అందిన చికిత్స ఒక జీవితాన్ని కాపాడగలదు. ఇంకొక ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో విషాదాలను సంచలనంగా మార్చడం, చివరి క్షణాల వీడియోలను పంచుకోవడం, ఆధారాలు లేని కథలు ప్రచారం చేయటం, ఇవి అవగాహన పెంచవు, కుటుంబాల బాధను మాత్రమే పెంచుతాయి. మనిషి మరణాన్ని వైరల్ చేయటం కంటే ఒక ప్రాణాన్ని కాపాడే అవగాహనను వైరల్ చేద్దాం. ఈరోజు తేజస్విని, రేపు ఎవరో తెలియని ఇంకొకరు కాకూడదు. అందుకే ఈరోజు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న అడగండి. మీ కుటుంబస్తులను లేదా మీ పిల్లల్ని, యవనస్తుల్ని ఎలా ఉన్నావు అనే ప్రశ్న కాదు, నీ మనస్సు ఎలా ఉంది అని అడగండి. ఎందుకంటే చాలాసార్లు ఒక జీవితాన్ని కాపాడేది మందు మాత్రమే కాదు, వినే ఒక చెవి, అర్థం చేసుకుండే ఒక హృదయం, సమయానికి స్పందించే ఒక కుటుంబం, చేతిని అందించే ఒక సమాజం. మరొక తేజస్విని కోల్పోకుండా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని పిచ్చిగా కాకుండా ప్రాణాలు కాపాడే ఆరోగ్యంగా చూడటం ఈరోజే ప్రారంభిద్దాం. మరెన్నో ఇలాంటి సోషల్ అవేర్నెస్ వీడియోస్ కోసం దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బీ విత్ యు ఆల్. ఆమెన్.